ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి జనరల్ డ్యూటీ జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అర్హత వచ్చేసి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ 46,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 13th నుంచి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 13th నుంచి ఫిబ్రవరి 27th లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఒక జీడీ నోటిఫికేషన్కి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10+2 అంటే 10+2 ఈక్వల్ టు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ చదివినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం 10+2 ఏ విభాగంలో మనం పాస్ అయినా ఫిజిక్స్ ఈ యొక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 22 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే మనకి డేట్ ఆఫ్ బర్త్తో సహా ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 22 years వరకు ఉన్న 22 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళైతే 25 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్స్ అని. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి రీజియన్ జోన్ల వారీగా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నార్త్ జోన్కి సంబంధించి, వెస్ట్ జోన్కి సంబంధించి, నార్త్ ఈస్ట్కి సంబంధించి, ఈస్ట్ అలాగే నార్త్ ఈస్ట్కి, అలాగే అండమాన్ నికోబార్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో 1 or 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 26, ఓబీసీ వాళ్ళకి 57, ఎస్టీ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకి 47 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 260 అయితే మనకి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈస్ట్కి సంబంధించి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈస్ట్కి సంబంధించి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదండి, ఈస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీస్ అయితే మనకి 66 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 విధానంలో అయితే మనకి కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టేజ్ 1కి సంబంధించి వచ్చేసి మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. స్టేజ్ 1కి సంబంధించి ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే మనకి దాని తర్వాత ఒక బయోమెట్రిక్ రికార్డింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మనకి ఒక స్టేజ్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 విధానంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ 1 విధానంలో వచ్చేసి మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్కి అయితే ఉంటుంది. 45 minutes పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసి 60 questions అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి ఒక సబ్జెక్ట్స్ విధానం ద్వారా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చూసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి 20 questions, సైన్స్ నుంచి 10 questions, అలాగే ఇంగ్లీష్ నుంచి 15 questions, రీజనింగ్ నుంచి 10 questions, జీకే నుంచి 5 questions అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 30 marks అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 27 అయితే తెచ్చుకోవాలి. ఓకేనా. 10th class స్టాండర్డ్ సిలబస్ అయితే మనకి అడగడం జరుగుతుంది అనమాట. సెక్షన్ 2కి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 marks, 30 minutes అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ మనకి క్వశ్చన్స్ వచ్చేసి మనకి 50 questions అయితే రావడం జరుగుతుంది. మ్యాథ్స్ నుంచి 25 questions, ఫిజిక్స్ నుంచి 25 questions అయితే రావడం జరుగుతుంది. ఇక
స్టేజ్ 2కి సంబంధించి మనకి ఈ యొక్క జనరల్ కేటగిరీ డబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 20 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 17 మార్క్స్ రావాలి. 12th స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే మనకి ఒక సిలబస్ నుంచి అయితే అడగడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ స్టేజ్ 2కి సంబంధించి కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి అయితే చూసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత యొక్క రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మళ్ళీ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ తీసి స్టేజ్ 3లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దాని తర్వాత మనకి స్టేజ్ 4 కండక్ట్ చేసి మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. మనకి 13th ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి లోపలైతే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 300 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అని చూసుకున్నట్లయితే, ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చూసుకున్నట్లయితే స్టేజ్ 1కి సంబంధించి మనకి ఒక ఏప్రిల్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసి మేలో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 3 వచ్చేసి మనకి అక్టోబర్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క స్టేజ్ 1 స్టేజ్ 2కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చూసుకోండి. మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. లింక్స్ అన్ని ఒక నోటిఫికేషన్లోనే ఇచ్చారు, ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాలరీస్ విషయానికి చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ వాళ్ళకి మనకి బేసిక్ పేనే 21,700 అయితే పే చేస్తారు. లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక ప్రధాన అధికారికి సంబంధించి మనకి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి మనకి 47,600 అయితే మనకి లెవెల్ 8 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. 47,600తో పాటు మనకి చాలా రకాల అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. ఓకేనా. 75 lakhs వరకు అయితే అన్ని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. మనకి 27th ఫిబ్రవరి లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఒక నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే చూసుకుంటున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అవుతుంది. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో అయితే జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.